एक छोटी सी कहानी। दो मूर्ख बिल्लियाँ। दो बिल्लियों में अच्छी मित्रता थी। जो कुछ भी मिलता उसे वे मिल बांट कर खा लेती थी। రెండు పిల్లులు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవి. దొరికిన వాటిని అవి రెండు కలిసి పంచుకొని తింటూ ఉండేవి. एक बार उन्हें कई दिनों तक खाने को कुछ ना मिला. ఒకసారి వాటికి చాలా రోజుల వరకు తినటానికి ఏమీ దొరకలేదు. భూకీ బిల్లియా खाने की तलाश में यहाँ वहाँ భటక్ రహీ థీ. ఆకలిగొన్న పిల్లులు ఆహారం కొరకు వెతుకుతూ ఇటు అటు తిరగసాగాయి. तभी उन्हें एक रोटी पड़ी दिखाई दी और दोनों एक साथ उस पर झपटी. అప్పుడే వాటికి ఒక రొట్టె పడి ఉండటం కనిపించింది. రెండు ఒకేసారి దాని మీదకు దూకాయి. दोनों बिल्लियाँ कई दिनों से भूखी थी, इसलिए दोनों उस रोटी पर अपना अधिकार जमाने लगा. రెండు పిల్లులు చాలా రోజుల నుండి ఆకలిగా ఉన్నాయి. అందువలన రెండు ఆ రొట్టె మీద తమ అధికారాన్ని ప్రదర్శించసాగాయి. अब उनमें लड़ाई होने लगी. दोनों बिल्लियाँ उस रोटी को छोड़ना नहीं चाहती थी. ఇప్పుడు అవి పోట్లాడుకోసాగాయి. రెండు పిల్లలు ఆ రొట్టెని వదులుకోవాలనుకోవటం లేదు. तभी एक बंदर वहाँ से गुजरा तो दोनों बिल्लियों ने उससे झगड़ा निपटाने की याचना करते हुए पूरी बात सुनाई. అప్పుడే అటువైపు నుండి ఒక కోతి వెళుతుండటంతో రెండు పిల్లులు దానితో తమ పోట్లాటని పరిష్కరించమని అడుగుతూ విషయమంతా చెప్పాయి. बंदर ने कहा, मैं तुम दोनों को आधी आधी रोटी बांट देता हूँ. కోతి నేను మీ ఇద్దరికి రొట్టెని సగం సగం పంచుతాను అని అంది. यह कहकर बंदर ने रोटी को दो टुकड़े किए. बिल्लियाँ ध्यान से बंदर की ओर देख रही थी. ఈ విధంగా అని కోతి రొట్టెను రెండు ముక్కలు చేసింది. పిల్లులు శ్రద్ధగా కోతి వైపు చూస్తూ ఉన్నాయి. बंदर ने अपने हाथों में लिए रोटी के दोनों टुकड़ों को देखा और बोला, ये बराबर नहीं है. కోతి తన చేతిలోకి తీసుకున్న రెండు రొట్టె ముక్కలను చూసి ఇవి సమానంగా లేవు అన్నది. यह कहकर बंदर एक टुकड़े में से थोड़ा सा खा गया. बिल्लियाँ मायूस सी बंदर को देख रही थी. ఇలా అని కోతి ఒక ముక్కలోని కొంత భాగాన్ని తినివేసింది. పిల్లులు అమాయకంగా చూస్తూ ఉండిపోయాయి. बंदर ने कई बार ऐसा ही किया. अतः उसके हाथों में रोटी के दो छोटे टुकड़े बचे. కోతి ఈ విధంగా చాలాసార్లు ఈ విధంగానే చేసింది. క్రమంగా దాని చేతిలోని రొట్టె రెండు చిన్న ముక్కలు మాత్రమే మిగిలింది. తబ్ బిల్లియోం నే కహా, హమారీ బచి హుయి రోటీ వాపస్ దో. అప్పుడు పిల్లులు మిగిలిన తమ రొట్టెని ఇవ్వమని అడిగాయి. यह सुनकर बंदर हंसता हुआ बोला, ये टुकड़े तो मेरा मेहनताना है और उन्हें भी खा गया. అది విని కోతి నవ్వుతూ ఈ విధంగా అంది, ఈ ముక్కలు నా కష్టానికి ఫలితం అని వాటిని కూడా తినివేసింది. బిల్లియా ముహు లటకాయే ఉసే జాతే దేక్తీ రహి. పిల్లులు ముఖం వేలాడేసుకుని అది వెళ్ళే వైపు చూస్తూ ఉండిపోయాయి. शिक्षा दो लोगों के झगड़े का लाभ तीसरा उठाता है. ఈ కథ నుండి లభించేటువంటి నీతి ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల తగాదా వల్ల మూడవ వ్యక్తి లాభపడతాడు.